సో హే గైస్, హలో అందరికీ నమస్కారం. నా పేరు అజయ్. సో నేను కూడా ఎంబీబీఎస్ అనేది ఫ్రమ్ ఫిలిపీన్స్ నుంచి చేశాను. నాది గ్రాడ్యుయేషన్ 2024లో అయిపోయింది. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తాను ఇండియాలో. సో గైస్, ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఆ, విదేశాల్లో చదవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ రూల్స్ మాత్రం తెలిసి ఉండాలి. ఓకేనా? ఈ రూల్ మాత్రం వాళ్ళకి పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి, అప్పుడే మీరు అబ్రాడ్ కి వెళ్ళాలి. అదే కదా. ఈ రూల్ మనకి ఎప్పుడు వచ్చింది? నవంబర్ 18 2021లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నవంబర్ 18 2021లో వచ్చింది. అంటే ఏంటంటే, ఈ డేట్ తర్వాత ఎవరైతే అబ్రాడ్ వెళ్తారో, ఎవరైతే ఈ మెడిసిన్ లో జాయిన్ అవుతారో, వాళ్ళందరికీ ఈ రూల్ ఖచ్చితంగా అప్లికబుల్ అవుతుంది. అసలు ఏంటో ఆ రూల్ చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ. ఇది గ్యాజెట్ మనకి ఆఫ్ ఇండియా. సి, నో ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ షెల్ బి గ్రాంటెడ్ PR unless he has undergone కోర్స్ లీడింగ్ టు ఫారెన్ మెడికల్ డిగ్రీ విత్ ఇన్ మినిమం 54 months. అంటే ఏంటంటే ఖచ్చితంగా 4 to 4.5 years చదవాలి. అంటే ఓన్లీ ఎంబీబీఎస్ కోర్స్ మనకి 4.5 years ఉండాలి. చాలా కంట్రీస్ లో ఏంటంటే, ఎగ్జాంపుల్ ఈ ఫిలిప్పీన్స్ లేకపోతే వేరే వేరే కంట్రీస్ లో ఏంటంటే మనకి వాటిలో బిఎస్ ఉంటుంది. బిఎస్ ఉంటుంది, లేకపోతే కొంతమందికి లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? లాంగ్వేజ్ కోచింగ్ ఉంటుంది, 6 months 1 year ఉంటుంది. అది ఇంక్లూడ్ కాదు, ఈ 4.5 years లో ఇంక్లూడ్ కాదు. అర్థమైంది కదా? అది ఇంక్లూడ్ చేయకూడదు. యాక్చువల్గా అసలు ఎన్ఎంసీకి బిఎస్ కానీ లాంగ్వేజ్ కోచింగ్ అని అవసరం లేదు. బట్ ఆ కంట్రీకి కావాలి కాబట్టి అంతే. అర్థమైంది కదా? కాబట్టి ఎంత ఉండాలమ్మా ఎంబీబీఎస్? మనకి 4.5 years ఉండాలి. దాంతో పాటు ఎంత ఉండాలి? ఫ్రమ్ ద సేమ్ కంట్రీలో, అంటే సేమ్ కాలేజ్ నుండి మనకి 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేయాలి. ఎంత? 1 సంవత్సరం ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయాలి. మొత్తం ఎంత అవుతుంది మనకి? 5.5 years అవుతుంది. ఎంత అవుతుంది? 5.5 years ఎంబీబీఎస్ మొత్తం అవుతుంది. ఓకేనా? అంటే ఇండియాలో కూడా అంతే కదా. అంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియాలో ఎట్లా ఉంది కోర్స్ డ్యూరేషన్, అబ్రాడ్లో వెళ్ళిన వాళ్ళు కూడా అంతే ఫాలో అవ్వాలి. చాలా మందికి ఎంబీబీఎస్ 4 years లో అయిపోగొడుతున్నారు, 3 years లో అయిపోగొడుతున్నారు, 5 years లో అయిపోగొడుతున్నారు. అలా కాదు, అందరికి ఒకే రూల్ కాబట్టి అందరూ 5.5 years లో ఎంబీబీఎస్ అయిపోగొట్టాలి. అర్థం కదా? దాని తర్వాత అది ఖచ్చితంగా లాంగ్వేజ్, ఖచ్చితంగా మనకి అన్నిట్లో ఇంగ్లీష్ మీడియం ఏమి ఉండాలి. ఓకే. ద నెక్స్ట్ మనం వాడేమంటున్నాడంటే చూడు, మొత్తం ఏందంటే చూడండి, మొత్తం ఏందంటే, నువ్వు ఎప్పుడైతే జాయిన్ అవుతావు నువ్వు మెడిసిన్ జాయిన్ అయిన తర్వాత నుండి ఇండియాలో ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాస్తావు కదా. ఇండియాలో ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాసి పాస్ అయి ఇంటర్న్షిప్ మొత్తం అయిపోయిన లోపల ఎంత? నీకు విత్ ఇన్ 10 years లో అయిపోవాలి. సో ఓకేనా? ఓకేనా, చూద్దామా? ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే, నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వన్ ఇది కంటెంట్. చూడు, ఇక్కడ ఏమవుతున్నాడంటే ఏంటంటేరా, మనకి అక్కడ ఉన్న ఆ కంట్రీలో మనకి లైసెన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? ఆ కంట్రీ యొక్క లైసెన్స్ ఎగ్జామ్ కూడా రాయాలి. అర్థమైంది కదా? ఆ కంట్రీ యొక్క లైసెన్స్ ఎగ్జామ్ కూడా మనం క్లియర్ చేయాలి. క్లియర్ చేసిన తర్వాతే ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? ఓకే, అర్థం కాలేదా? మళ్ళీ చెప్దాం. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఉండాలమ్మా? ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఎంత ఉండాలి? 4.5 years ఓన్లీ ఎంబీబీఎస్ ఉండాలి. దాంట్లోకి బిఎస్ కానీ లాంగ్వేజ్ కోచింగ్ కానీ బయాలజీ కానీ ఏం ఉండకూడదు. కాబట్టి ఎంత? టోటల్ 4.5 years ఓన్లీ ఎంబీబీఎస్ ఉండాలి. దాని తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి, సేమ్ కాలేజ్ నుంచి చేయాలి, మధ్యలో ఏమి మారకూడదు. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్ ఏంటి అంటే, దాని తర్వాత ఏం చేయాలంటే మనం అక్కడ ఉన్న ఆ కంట్రీ యొక్క లైసెన్స్ ఎగ్జామ్ మనం రాయాలి. ఓకేనా? అక్కడ వాళ్ళకి ఎలాగ లైసెన్స్ వస్తుంది, మనకు కూడా ఏంటంటే అలాగనే మనకి కూడా అక్కడ లైసెన్స్ రావాలి. అది క్వాలిఫై అయిన తర్వాతే ఇండియాకి ఇండియాకి రావాలి. అప్పుడు ఎగ్జామ్ రాయాలి, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తాం. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఇండియాలో లైసెన్స్ వస్తుంది. ఓకేనా? అవి మొత్తం కలిపి మన ఇంటర్న్షిప్ మొత్తం ఇండియాలో అయిపోయేసరికి మనం 10 ఏళ్ళ లోపే, విత్ ఇన్ 10 years లోనే మనకి అన్ని అయిపోవాలి.
మనకి దీంట్లో ఏదైనా సరే ఒక లాగ్ అయినా మన డిగ్రీ అనేది వ్యాలిడ్ కాదు. అర్థం కదా? సో అదనమాట. సో చూడండి గ్యాస్, సో మళ్ళీ ఒకసారి చూద్దాం, సమ్మరీ చేద్దాం. ఓకే. అక్కడ అబ్రాడ్ లో మనకి ఏంటంటే కొంతమందికి ప్రీ మెడికల్ ఉండిద్ది, బిఎస్ కోర్స్ ఉండిద్ది, లేదా లాంగ్వేజ్ కోర్స్ ఉండిద్ది. వాళ్ళు కొంతమందికి 6 మంత్స్ ఉంటుంది, కొంతమందికి 1 ఇయర్ ఉంటుంది, కొంతమందికి 2 ఇయర్స్ కూడా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1 ఇయర్ అనుకుందాం. సో ఓకేనా, 1 ఇయర్ మొత్తం మనకి కొంతమందికి లాంగ్వేజ్లో కానీ బయాలజీలో కానీ మెడికల్ ప్రీ ప్రీ మెడికల్ కానీ పోతుంది. దాని తర్వాత ఎంబీబీఎస్ ఎంత, 4.5 ఇయర్స్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇది కూడా ఇంటర్న్షిప్ చేయాల్సిందే. ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి లైసెన్షియర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో దానికి కూడా ఒక సంవత్సరం వేసుకోండి. ఓకేనా? దానికి కూడా ఒక సంవత్సరం వేసుకోండి. దానికి ఒక సంవత్సరం ప్లస్, ఓకేనా, ప్రిపరేషన్కి కానీ సంవత్సరం వేసుకోండి. దాని తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి, ఓకేనా, ఇప్పుడు మనకి గ్రాడ్యుయేషన్ అయిపోగానే మనకి ఏం రావు కదండి, కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఒక 6 మంత్స్ ప్రిపేర్ అవ్వాలి కదా. ఓకే, సపోజ్ ఎగ్జాంపుల్ 6 మంత్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యానండి. దాంతో పాటు దాంతో పాటు ఏంటంటే ప్రిపేర్ అయ్యాం, ఎగ్జామ్ రాసాం, పాస్ అయిపోయాం. ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత 6 మంత్స్ ఆగాలి. ఎందుకు? ఇంటర్న్షిప్ కౌన్సిలింగ్కి ఆగాలి. కాబట్టి మొత్తం 1 ఇయర్ ఇక్కడ. చెప్పండి నెక్స్ట్ వన్. తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి, ఎంత, ఒక సంవత్సరం చేయాలి. కొంతమందికి ఒక సంవత్సరం చేయాలి, కొంతమంది 2 ఇయర్స్ చేయాలి. అలాగా మనకి మొత్తం వేసుకుంటే ఎంత అవుతుంది? ఒకటి, 5.5, 6.5, 7, 8, 9, మొత్తం మనకి దగ్గరలో 8 to 9 ఇయర్స్ అవుతుందండి. అంటే కొత్త రూల్ ప్రకారం ఏంటంటే మనకి దగ్గరలో 8 to 9 ఇయర్స్ అవుతుంది. అంటే 8 సంవత్సరాలు పడుతుంది ఇంటర్న్షిప్ వరకు. ఇక్కడ గనక మీకు ఇంటర్న్షిప్ 2 ఇయర్స్ ఇచ్చాడా, అయిపోయి. ఇక్కడ కనుక మీరు ఒక్కసారి పాస్ అవ్వకపోతే ఇక్కడ బొక్క మీకు. ఒకసారి పాస్ అవ్వకపోతే సంవత్సరం బొక్క, ఇంకోసారి పాస్ అవ్వకపోతే సంవత్సరాల బొక్క. కాబట్టి అన్ని పర్ఫెక్ట్ గా అయిపోతేనే మీకు 8 సంవత్సరాలు పడుతుంది మొత్తం అయిపోవాలంటే. ఓకేనా? కాబట్టి అదనమాట. కాబట్టి 8 to 9 ఇయర్స్ పడుతుంది. అవసరమా అండి మనకి? 9 ఏళ్ళు ఎవరా చదివేది ఎంబీబీఎస్? కొత్త రూల్ ప్రకారం అంటున్నాను. పాత రూల్ ప్రకారం అయితే అయిపోయేదండి, ఒక 6 నెలలు అయిపోయేది. ఇంకోటండి, నా సలహా చూడండి. ఇప్పుడు బి కేటగిరీ సీట్ ఎంత ఇండియాలో చెప్పండి? బి కేటగిరీ సీట్ ఎంత అవుతుంది మనకి? 60 నుంచి 80 లక్షల దాకా అవుతుంది. అవుతుందా? అదే మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేస్తే, విదేశాలు చేస్తే ఎంత అవుతుంది చెప్పండి? నిజం చెప్పండి. చాలా మంది అమెరికా వెళ్తారు, వాళ్ళ ఖర్చులను చూడండి, 60 లక్షల దాకా అవుతుంది. అంతే కదా? 60 లక్షలు ఈజీగా అవుతుంది. కొంతమందికి కోట్లు కూడా అవుతున్నాయి. అమెరికా వెళ్ళిన వాళ్ళకి, వేరే వేరే కంట్రీస్, బాగా కాస్ట్లీ కంట్రీ వాళ్ళు ఖచ్చితంగా 60, 70 లక్షల దాకా అవుతుంది. ఫిలిప్పీన్స్ కానీ ఏ కంట్రీ కానీ వేరే కంట్రీ పోయినా ఖచ్చితంగా మీకు ఒక 40 to 50 అవుతుందండి. 50 లక్షల దాకా ఖచ్చితంగా అవుతుంది మీకు, ఏదైనా మొత్తం ఖర్చుతో సహా. అంటే మీకు ఎంబీఎస్ అబ్రాడ్ లో మీరు వెళ్తుంటే ఇంత అవుతుంది. అదే కనుక మీరు కొంచెం కష్టపడితే మీకు కొంచెం మార్కులు వస్తే మీకు బి కేటగిరీ ఇండియాలో చూసుకోండి. కొంచెం మనీ పరంగా కొంచెం స్టేబుల్ ఉంటే కొంచెం మీరు ఇండియాలో చూసుకోండి. బి కేటగిరీలో తీసుకోండి అబ్బా. మహా అయితే మీకు ఒక 10 to 15, ఒక 10 నుండి 15 లక్షల వరకు మీకు ఎక్కువ అవుతాయి. అది కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే మీరు కనుక ఒక 10 నుంచి 15 లక్షల వరకు మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు డిగ్రీ ఎంత, మీకు డిగ్రీ మొత్తం మీకు 5.5 ఇయర్స్లో అయిపోతుంది. మీకు 5.5 ఇయర్స్లో అయిపోతుంది. మళ్ళా మీకు మంచిగా పిఆర్ కూడా వచ్చేస్తుంది. అదే కనుక మీకు సార్ తక్కువైపోతుంది, 40 లక్షలకి అయిపోతుందిలే అని మీరు వెళ్తే ఇవన్నీ చేయాలండి. 8 to 9 ఇయర్స్, 8 ఏళ్ళు కష్టపడాలి. దాంతో పాటు కూడా సరే ఇప్పుడు మధ్యలో కనుక నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిందంటే అయిపోతాం. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిందంటే మళ్ళీ వాడు కొత్త కొత్త రూల్స్ మళ్ళీ పెట్టాడంటే అందరు కొలాప్స్. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఇది కాదండి, ఇది బుజ్జిగన్న అంటూ తీసుకుపోతాడు. లాస్ట్ లో అసలు ఏదైనా సరే అక్కడ వెళ్ళాక హ్యాండ్ ఇస్తాడు. కాబట్టి మనం వెళ్ళే ముందులా కొంచెం ఆలోచించుకోండి. అస్సలు అబ్రాడ్ ఎప్పుడు వద్దు, ఏం వద్దు అండి. సరే సరే ఇప్పుడు కొంతమంది ఉంటారు,
ఇంకోటి కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఓకేనా వినండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు. అసలు నేను అసలు ఇండియాలో ఉండను. ఓకే, నువ్వు ఉండవు. నాకు నేను ఆస్ట్రేలియా వెళ్దాం అనుకుంటున్నాను. ప్లాబ్ వేస్తాను, యూఎస్ఎంఎల్ వేస్తాను. కాబట్టి నేను ఇండియా రాను అంటే వెళ్ళిపోండి. వాళ్ళు వెళ్ళిపోండి, వాళ్ళకి ఏం కాదు. ఓకేనా. వాళ్ళు మాత్రం చక్కగా వెళ్ళిపోండి. ఎఫ్ఎంజీ చెప్పే కదా, అబ్రాడ్కి వెళ్తున్నారంటే మళ్ళీ ఇండియాకి రామాకండి. ఇండియాకి రామాకండి గాయస్. అబ్రాడ్లో ఉంటా అంటే ఉండిపోండి అక్కడే. కానీ ఇండియాకి మాత్రం రామాకండి. ఇండియాలో మళ్ళా నీట్ పీజీ రాయాలి. ఓకే. పీజీలో కూడా మనకి ఏంటంటే స్టేట్ కోటా ఉండదు. స్టేట్ కోటా మనకు ఉండదు. ఉండదు. మనం ఇక్కడ ఎన్ఆర్ఐ కింద వస్తాం. మనకు ఓన్లీ 15% ఉండేది అనమాట. ఇండియా కోటా అంతే. ఎంత? ఓన్లీ 15% ఉండేది అనమాట మనకి రిజర్వేషన్. ఏం వస్తుందండి మనకి ఇంకా? ఎంత బాగా కష్టపడితే కానీ రాదు. సో ఓకేనా. సో మీరు కనుక కొంచెం డబ్బుల పరంగా కొంచెం స్టేబుల్ ఉన్నారంటే ఇండియాలో చూసుకోండి గైస్. కొంచెం ఇప్పుడు కొంతమందికి అయితే సపోజ్ క్వాలిఫై అయి ఉండాలి. ఓకేనా. ఖచ్చితంగా చెప్తున్నా కదా. ఖచ్చితంగా చెప్తున్నా కదా, మీరు ఖచ్చితంగా నీట్ క్వాలిఫై ఉండాలి. అయ్యో, ఒకటి చెప్తే మర్చిపోయా. నీట్ ఖచ్చితంగా క్వాలిఫై ఓకేనా. నీట్ ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి పోవాలి. నీట్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయ్యే పోవాలండి. ఓకేనా. కొంతమంది కొంతమంది అసలు నీట్ క్వాలిఫై అవ్వరు, అయినా కూడా వెళ్ళాలనుకుంటారు అబ్రాడ్కి. వద్దు, అలా వద్దు. కొంచెం ఒక 1 ఇయర్ కష్టపడండి అంట, గట్టిగా కష్టపడండి. నా కష్టపడండి రా. కనీసం బి కేటగిరీ ఇక్కడ చూసుకోండి. వద్దు, నా వల్ల కాదు. ఇప్పుడు ఎంత బి కేటగిరీ లేదు. ఓకేనా. ఇప్పుడు అయినా నాకు ఎంబీబీఎస్ కావాలంటే ద కాన్సిక్వెన్సెస్ చూసుకోండి. మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది. నేను భరిస్తానంటే వెళ్ళండి. ఓకేనా. లేకపోతే ఇక్కడే చూసుకొని ఒక ఒక 1 or 2 years గట్టిగా కష్టపడి బి కేటగిరీ అయినా సరే చూసుకొని ఇండియాలో కానీ అబ్రాడ్ మాత్రం వద్దండి. అబ్రాడ్ మాత్రం వద్దు. ఓకే. ఇది నా సలహా అనమాట. అబ్రాడ్కి మాత్రం పోవద్దు. ఇండియాలోనే ఉండి చదువుకోండి. అబ్రాడ్లో పోతున్నారంటే ఖచ్చితంగా వేరే రూట్కి వెళ్ళిపోండి. అంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీకి కూడా అక్కడే చేసుకోండి. అమెరికా కానీ, ప్లాబ్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఆడ చదువుకొని అప్పుడు కొన్ని కొన్ని కంట్రీస్ ఉన్నాయి మనకి. ఏది? ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ కూడా ఆ కంట్రీ చేస్తే ఇంకా ఇండియాలో మనకి లైసెన్స్ ఎగ్జామ్ అవసరం లేదు. ఆ కంట్రీ మీకు తెలిసిందే. అక్కడ వెళ్ళిపోయి చక్కగా అప్పుడు ఇండియా రండి. సరేనా. ఓకే గైస్. సో గైస్, మీరు అనుకోవచ్చు, అరే నీకు మొత్తం అయిపోయింది కదా, ఇక్కడ నువ్వు వెళ్ళావు కదరా అబ్రాడ్కి, మరి ఎందుకు అలా అంటున్నావు అంటే వద్దు. కొత్త రూల్ వచ్చిన తర్వాత మాత్రం గాయస్ అసలు వద్దు. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్ ఉంటే చెప్పండి. కింద లింక్ పెడతాను, జాయిన్ అయిపోండి.